ఇంకొక ఇష్యూ, భారతీయ జనతా పార్టీ సిచ్యువేషన్ ఏంటి అన్నది ఒక చర్చ నడుస్తున్నది. అంటే మరి చాలా దారుణంగా తయారయ్యారు ఈ లీడర్లంతా. మన నరేంద్ర మోదీ వీళ్ళందరినీ వాయించేసిండు. మీకంటే అసదుద్దీన్ ఓవైసీ నయం అని కూడా మాట్లాడిండని స్టేట్మెంట్స్ అండ్ ఎంపీలు కూడా ఒప్పుకుంటారు. అవును వాయించి పడేసిండని అంటారు. ఎంత అవమానం అది. అసదుకున్న పాపులారిటీ లేదంటే అసదు ఉన్నది ఒక పాకెట్లో 7 కాన్స్టిట్యున్సీలో ఉన్నాడు. అవును, స్టేట్ మీద మాడుతున్నాడు పిఎం. 35% ఓట్ పర్సెంటేజ్ వచ్చింది లైక్ మన ఎంపీ ఎలక్షన్ 35%. అవమానమా కదా. అంతే కదా. థర్డ్ ఆల్టర్నేటివ్ మనం ఇంతమంది అనుకున్నాం. ఒకసారి పడిపోయినాక బీఆర్ఎస్ అది పోయింది అనుకుంటే పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ అయితే అందులో పుట్టకపోతే ఇంకెందులో పుడతావు పోయారు. ఆ కమిట్మెంట్ లేదు వాళ్ళకి, అసలు ఆ యూనిటీ లేదు. ఎవరి గ్రూప్ వాళ్ళదేనా. ఇప్పటికి కూడా కిషన్ రెడ్డి గ్రూప్ వేరు, బండి సంజయ్ గ్రూప్ వేరు, ఈటల రాజేంద్ర గ్రూప్ వేరు. మళ్ళా సరే దత్తాత్రేయ గారంటే ఈరోజు లేడు. కానీ ఇన్ని గ్రూపులతో అసలు బీజేపీ మీరు ఎట్లా ఎమర్జ్ అవుతారు ఒక కొహెసివ్ గ్రూప్గా. సో డెఫినెట్లీ అసలు పిఎం అనేవాడు ఉత్కాల తీటుడు కాదు. మరి ఎందుకు ఇట్లా తయారయ్యారు బండి గీటలకు? అసలు ఎట్లా చాలా ఘోరంగా ఉంది. ఒకటే కాన్స్టిట్యున్సీ, మీరు దాంట్లో ఉండాలి కదా, కొహెషన్ గ్రూప్ ఉండాలి. కిషన్ రెడ్డి గారు అసలు డిపాజిట్ పోతా అండి బై ఎలక్షన్లో. మన జూబ్లీ ఆయన ఏరియా అది, మంత్రి కూర్చోవాలి అక్కడ, అవసరమైతే పైసలు పెట్టాలి. పాలిటిక్స్ అట్లున్నాయి అన్ఫార్చునేట్లీ. వాడు 30,000 తీసుకొస్తే నేను లెక్క. కానీ అర్బన్ ఏరియాలో బీజేపీ ఉందని మనమే ఆడుకుంటాం సార్. ఊళ్ళలో లేదంటే ఇప్పుడు అర్బన్లో లేవు, ఊళ్ళలో లేవు, ఇంకెక్కడ 100% కరెక్ట్. బీజేపీ అనేది ఉన్న అవకాశాన్ని చేయాల్చుకుంటుంది. కానీ ఇంకా కొన్ని బెల్ట్స్లో మన సర్పంచ్లుగా యూత్ కొంత గెలవగలిగినారు. లోకల్ బాడీలో మీకు తెలియదు ఏముంది, పాలిటిక్స్కి దూరంగా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ కనుక పాపులర్ అయితే కొంత వాళ్ళు డబ్బులు పెట్టుకునే శక్తి ఉంటే వాళ్ళు గెలుస్తారు. మీరు అది ఎమ్మెల్యేలకు ఎంపీకి మీరు వర్తించలేరు. అవును, ఆ పార్టీ పరంగా టికెట్ ఇస్తే వాళ్ళు వచ్చేసి ఆ రిజల్ట్కు దీనికి పోలికే లేదు. అసలు స్థానిక సంస్థల్లో గెలిచిన వాళ్ళు 100% పార్టీ పరంగా కాదు. బట్ ఏంటంటే రూలింగ్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, అనేది 100% ఉంటుంది. అది ఉండగా కొందరు మీకు ఇట్లాంటి వాళ్ళు గెలుస్తారు. ఇండిపెండెంట్ మీరేనా ఇండిపెండెంట్ గెలిచిన ఇండిపెండెంట్ పవర్ఫుల్ పొలిటికల్ పోలరైజేషన్ ఉన్నాక మనిషి ఆ వ్యక్తికి ఆ ఇమేజ్ ఉంటుంది, ప్లస్ తట్టుకునే శక్తి ఉంది అనుకోండి ఫైనాన్షియల్గా, వాడు వేసేస్తారు వాడు. అందువల్ల మీకు ఆ రిజల్ట్స్ అనేది రిఫ్లెక్షన్ కాదు, పొలిటికల్ సెంటిమెంట్ యొక్క రిఫ్లెక్షన్ కాదు. సో వీళ్ళు ఆల్టర్నేట్ అవ్వడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఇట్లే కొనసాగితే బీజేపీ ఇంకా ఆల్టర్నేట్. ఇప్పుడు రేపు మన జూబ్లీ బీఆర్ఎస్ నుంచి ఇంత శత్రులా బయటకు వచ్చిన నేనేమనుకుంటున్నా అంటే బీజేపీ రాదు, బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటాను. అంటే నేను అదే అంత అగేనెస్ట్ ఉన్నా నేనే. ఆ పరిస్థితి తెచ్చుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం 26,000 ఓట్లు వస్తే 17,000 వచ్చినాయి. మన ఇంత తప్పే దారుణం. రేపు పొద్దున ఖైరతాబాద్లో ఇంతకంటే గొప్ప రిజల్ట్ ఉంటుందని ఎట్లా మనం ఇది ఇక అదే ప్రాబ్లం. అర్బన్ ఏరియాలో ఉన్న బీజేపీ కూడా వీక్ అయిపోయింది. అది తప్పు. వాళ్ళు చాలా సీరియస్గా దాని మీద ఒక పిఎం తిట్టం కాదు. ఈ హ్యాస్ టు సెండ్ సంబడి టు సిట్ హియర్, కూర్చోబెట్టి దీన్ని అందరికి కలిపి ఒక ప్రయత్నం చేస్తే తప్ప ఉన్న వ్యాక్యూమ్లో అక్కడే వ్యాక్యూమ్, మీరన్న వ్యాక్యూమ్. ఈ పొలిటికల్ వ్యాక్యూమ్లో ఓ తీర్మార్ మల్లలు వచ్చినా లేకపోతే కవిత వచ్చినా ఇట్లాంటి పార్టీలు వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లే అంటున్నాను. వ్యాక్యూమ్ ఉంది. పాడుకునే వాళ్ళు ఈ అధ్యక్షుడు ఎంపిక తర్వాత నుంచి చాలా ఇదైపోయినట్టున్నది నేను అనుకోవడం. చాలా వీక్ అంటే రాకపో కిషన్ రెడ్డికి మిగతా వాళ్ళకి పడతలేదు. నాకు రామచంద్ర మిత్రుడు అదేలేండి, ఆయన అంటే సదభిప్రాయం. కానీ అస్సలు అది ఏమీ లేదు అసలు. ఆ తర్వాత మూమెంటం లేదు. ఆ మాట అనకూడదు కానీ మూమెంటం లేదు. మీరే ఎగ్జాంపుల్ చెప్తే. అవును. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కపిల్ వాయి దిలీప్ కుమార్ గారితో డిఫరెంట్ ఇష్యూస్ మీద ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి.